వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వర్కింగ్ ఉమెన్ డైరీస్ ఎపిసోడ్ 5 రెస్పాన్సిబిలిటీస్. ప్రతి ఒక్కరి లైఫ్లో రెస్పాన్సిబిలిటీ అనే వర్డ్ ఉంటుంది. ఎవ్రీ మంత్ డీమార్ట్కి వెళ్ళడం కూడా ఒక రెస్పాన్సిబిలిటీ. లిస్ట్ ఆల్రెడీ మైండ్లో ఉంటుంది. రైస్, గ్రాసరీస్, హోమ్ ఎసెన్షియల్స్. షాపింగ్ అనేది లగ్జరీ కాదు, ఫ్యామిలీ నీడ్స్. కొన్నిసార్లు మన కోసం ఏదైనా తీసుకోవాలని అనిపించినా ముందు మన మైండ్లో వచ్చే థాట్, ఇది అవసరమా? స్టోర్లో ప్రతి ర్యాక్ దగ్గర మన లైఫ్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. క్లీనింగ్ ఐటమ్స్ చూస్తే మన డైలీ రొటీన్ గుర్తొస్తుంది. కిచెన్ ఐటమ్స్ చూస్తే ఇంటి రెస్పాన్సిబిలిటీస్ గుర్తు వస్తాయి. లైఫ్లో కూడా అలానే ప్రతి రోల్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. లిస్ట్లో ఉన్నవి చెక్ చేస్తూ కార్ట్ స్లోలీ ఫిల్ అవుతుంది. అలాగే లైఫ్లో కూడా ఇయర్స్ గడిచే కొద్దీ మన రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతాయి. కొన్నిసార్లు స్టోర్ మధ్యలోనే ఆగి ఒక థాట్ వస్తుంది, లైఫ్ ఇంత ఫాస్ట్గా ఎలా మారిపోయింది. ఒకప్పుడు రోడ్ క్రాస్ చేయడానికి కూడా భయపడ్డాం మనం, ఇప్పుడు ఫ్యామిలీ నీడ్స్ గురించి ఆలోచించే స్టేజ్కి వచ్చేసాం. ఇది ప్రతి వర్కింగ్ ఉమెన్ లైఫ్లో జరిగేదే. రెస్పాన్సిబిలిటీ అనేది శాలరీ సంపాదించడం మాత్రమే కాదు, ఆ శాలరీ వెనుక చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆఫీస్ వర్క్ ఒక సైడ్ అయితే లైఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఇంకొక సైడ్. అందరూ డీమార్ట్కి వెళ్తే అవసరం ఉన్నాయి కాకుండా వేరే కూడా తీసుకుంటారు. కానీ నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఇంటి దగ్గర ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెళ్తాను. ఆ లిస్ట్ ప్రకారమే ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ మాత్రమే తీసుకుంటాను. ఏ వస్తువు చూసినా ఇది మనకు అవసరమో కొనుక్కోవాలి అని అనిపిస్తుంది. కానీ అది ఎంతవరకు అవసరమో అనేది ఒక్కసారి ఆలోచిస్తే ఓకే, ఇది లేకపోయినా పర్లేదు అని అనిపిస్తుంది. అందుకే చూసినవన్నీ కాకుండా ఏది ఎక్కువ అవసరమో అది మాత్రమే తీసుకుంటాను నేను. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని కౌంటర్ దగ్గరికి వస్తామా, బిల్లింగ్ కౌంటర్ దగ్గర కార్ట్లో ఉన్న ఐటమ్స్ మాత్రమే కాదు, మన ఎఫర్ట్ కూడా కనిపిస్తుంది. శాలరీ కార్డ్ స్వైప్ అవుతుంది, కానీ ఆ స్వైప్ వెనుక మంత్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంటుంది. బ్యాగ్స్ క్యారీ చేస్తూ బయటికి వస్తుంటే కొంచెం టైర్డ్గా అనిపిస్తుంది, కానీ హార్ట్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈరోజు నా రెస్పాన్సిబిలిటీ నేను ఫుల్ఫిల్ చేశాను అని. లైఫ్లో రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడూ ఈజీ కాదు. కొన్నిసార్లు టైర్డ్గా అనిపిస్తుంది, కొన్నిసార్లు ఎవ్వరికీ అర్థం కాకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరికి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. ఎంత ప్రెజర్ వచ్చినా ముందుకు వెళ్ళే స్ట్రెంగ్త్. ప్రతి ఒక్కరికి సక్సెస్ అంటే బిగ్ అచీవ్మెంట్స్ కాదు, ఫ్యామిలీ హ్యాపీగా ఉండడం, మన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వడం, అదే బిగ్గెస్ట్ సక్సెస్.